శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పవిత్రమైనటువంటి భారతదేశంలో పుణ్యక్షేత్రాలు, ధన్యక్షేత్రాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించాలి అనుకున్నప్పుడు భారతీయ వైభవమే ఒక ఆధ్యాత్మిక చింతనతో కూర్చున్నటువంటి విశ్వగురువు, ఎక్కడా లేనటువంటి విశాలమైన గంగ, యమున, నర్మదా, సరస్వతి ఇలాంటి పుణ్యమైనటువంటి నదులు మనం చూడాలి, స్నానం చేయాలనుకున్నప్పుడు ఆర్వి ట్రావెల్స్ వారు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్యాకేజీని మనకు అందించారు. అతి చౌకతో మన వెంట జంట ఉండి ఆప్యాయతగా పలకరించేటువంటి సేవకులతో, అసలు మీకు ఏమీ తెలియకపోయినా వీరి వెంట ఉంటే చాలు, మళ్ళీ అన్నీ చూపించి మళ్ళీ మన క్షేత్రాన్ని తెస్తారు. అలాంటి వారు గుజరాత్, మధ్యప్రదేశ్ ప్యాకేజ్ ప్రకటించారు. గుజరాత్, దీని పేరే సౌరాష్ట్ర దేశం అంటారు. అరేబియా మహాసముద్రం ఒడ్డునని జ్యోతిర్లింగం సోమనాథ్ దేవాలయం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ గుజరాత్లో సముద్రపు ఒడ్డునున్నటువంటి దేవాలయాలు రెండే జ్యోతిర్లింగాలు. ఒకటి హిందూ మహాసముద్రం దగ్గర రామేశ్వరం, అలాగే అరేబియా మహాసముద్రం ఒడ్డున ఉన్నటువంటి సోమనాథ్. ఇక్కడ భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలి అనుకున్న వారైనా సరే ఇక్కడ 3 రోజులు గనక నిద్ర చేస్తే ఆ చెడు భావాలు పోయి అన్యోన్యత కలుగుతుంది. చంద్రుణ్ణి అనుగ్రహించాడు గనకనే దీని పేరు సోమనాథ్ దేవాలయం. ఇక్కడనే మనం దర్శించవచ్చు. బాలాజీ టెంపుల్, వైష్ణవి ఆలయాలు మనం చూడవచ్చు. ఆనంద సంతోషాలతో ప్రకాశించేటువంటి ద్వారక ఇక్కడనే మనకు దర్శనమిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు మధురలో పుట్టి, వ్రేపలలో పెరిగి, బృందావనానికి వెళ్ళి చివరకు ద్వారకకు వచ్చాడు. ఇక్కడనే నివసించి ఇక్కడ నుంచి హస్తినాపురికి వెళ్ళి శ్రీకృష్ణ రాయబారం అంటారు. ఆయన రాజనీతిజ్ఞుడై చివరకు జగద్గురువైనటువంటి పుణ్యప్రదేశం ఇదే. ధరణినేమి మహిమ చాట, ధరణినేమి మహిమ చాట, ద్వారకలో నుంటివో దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ. నారదాది మునీశ్వరుడు, కుచేలుడు కూడా ఇక్కడికే వచ్చింది. ఇలాంటి పుణ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ద్వారకను, ద్వారకాధీశుని, అలాగే రుక్మిణీదేవిని, ఆ మందిరాలన్నీ మనకు కనబడతాయి కొంత సముద్రంలో కలిసినప్పటికీ. ఇక్కడనే ఈ ఒడ్డునే యాదవ వంశము నాశనం అవ్వాలని శాపగ్రస్తులైనారు ఒక బ్రాహ్మణుని అవమానం చేసి. అలాగే అక్షరధామ్, అద్భుతం. అక్షరధామ్ ఢిల్లీలో కూడా ఉంటుంది. అసలు అక్షరధామ్ చూసిన తర్వాత తాజ్మహల్ చూడబుద్ధి కాదు. ఏదో సోషల్లో చదివాం గనక తాజ్మహల్ ప్రపంచ వింతలలో గొప్పది, అది పాలరాతితో కట్టారు ఆనాడు. ఇప్పుడు ఈవేళ ఎమ్మెల్యేలు కూడా కడుతున్నారు పాలరాతితో. ఆ అక్షరధామ్ శిల్ప సంపద, రామప్ప శిల్ప సంపద, లేపాక్షి దేవాలయాలు, అసలు మీరు ఇవి చూడలేదు గనక, సోషల్లో అవి చదివారు గనక వాళ్ళని పొగిడారు. అసలు అవి ఎందుకు? అది ఈ అక్షరధామ్ ఒక సముద్రం అయితే ఒక చిన్న పిల్ల కాలువ. నన్ను అడిగితే తాజ్మహల్ ఏమున్నది అక్కడ? శిల్పాలు ఏముండవు. శిల్ప సంపదను చూడాలి అంటే భారతీయ వైభవ శిల్ప సంపద ఎంత గొప్పదో ఈ టూర్లతో తిరుగుతుండాలండి, చూడాలి. అప్పుడు మన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అలాగే భేట్ ద్వారక. ఇంకొక విశేషం ఏమిటి అంటే నాగేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఇక్కడే ఉన్నది. మూల్ ద్వారా అనేకమైనటువంటి ప్రదేశమునందు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి ఆలయాలు మనకు దర్శనమవుతాయి. గోవర్ధన గిరిధర గోవింద, గోకుల పాలక పరమానంద, గోవర్ధన గిరిధర గోవింద. కృష్ణ ఆలయాలే కాదు, సర్దార్ పటేల్ మహానుభావుడు, భారతీయ వైభవాన్ని చాటి, వీరత్వాన్ని చాటి పటేల్ యొక్క విగ్రహం కూడా మనకు ఈ గుజరాత్లో మనకు మోడీ గారు ఏర్పరిచారుగా, అది కూడా మనం చూడొచ్చు. అంతేకాదు సోమనాథ ఆలయం ఇందాక చెప్పానుగా,
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం శివమహాపురాణంలో చెబుతారు. జ్యోతిర్లింగములలో మొట్టమొదటి జ్యోతిర్లింగము ఏది అంటే సౌరాష్ట్ర సోమనాథ్. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ధనవంతమైనటువంటి వజ్ర వైఢూర్యాలకు నిలయం. మనం ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి తిరుమల ఎలా చెప్పుకుంటామో అంతకంటే కూడా గొప్పగా ఉండేదట. అయితే ఈ విషయం గ్రహించినటువంటి మహమ్మదీయులు దోచుకుపోయినారు. అదో పెద్ద చరిత్ర. మనకి మనకెందుకు, అయినా తెలుసుకోవాలి. మరల పూర్వ వైభవాన్ని తెచ్చాడు బాబు రాజేంద్ర ప్రసాద్ వల్లభాయ్ పటేల్. అత్యద్భుతమైనటువంటి ఆలయం ఆనంద సంతోషాలతో ప్రకాశించేది మనం చూడొచ్చు. గుజరాత్ అనగానే గాంధీ గారు మనకు జ్ఞాపకం వస్తాడు. పోర్బందర్ అది కూడా మనకు దర్శించవచ్చు. కొల్లాజి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి. కాబట్టి ఆ మహాత్ముడు గాంధీ మహాత్ముడు జన్మించిన ఈ పుణ్యమైనటువంటి స్థలం. అలాగే మ్యూజియం కూడా మనం చూడొచ్చు. అలాగే సోమనాథ్ ఆలయంలో కొన్ని కొత్త ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే మాతృగయ పిండ ప్రదానాలు చేస్తారు. అలాగే ఇంకొక విశేషం అంబాజీ మాత అనేటువంటి శక్తిపీఠం కూడా ఉన్నది. ఇక్కడ మనం దేశాలు తిరుగుతున్నప్పుడు అనిపిస్తుంది 18 అమ్మవారి పీఠాలే కాదు, కొన్ని చోట్ల ఇది కూడా ఆ అష్టాదశ పీఠాలండి అంటారు. శక్తిపీఠాలు అంటే అమ్మవారి దేహములో ఉన్నటువంటి ముక్కలు పట్టమే కాక ఇంకా ఉపముక్కలు కూడా పడిన ఉంటాయి. అనేకమైనటువంటి విచిత్రాలు, మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి ఆ శక్తి అమ్మవారి యొక్క వైభవాలు మనకు గోచరమవుతూ ఉంటాయి. అలాగే ఉదయపూర్లో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. నాథద్వారా అనేటువంటి ప్రదేశమునందు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం. అలాగే వస్తూ మహాకాళేశ్వర ఆలయం, కృష్ణాలయాలు, మరల ఉజ్జయిని ఓంకారేశ్వర్నాథ ఆలయాలను, అలాగే శ్రీ నిష్కలంక మహాదేవ్ ఆలయాలు, ఇవన్నీ మనం వస్తూ మళ్ళీ ఇంకొకసారి కూడా లోగడలాగానే మనం చూడొచ్చు. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి స్థలాలు మనకు ఆర్వి టూర్స్ ద్వారా మనకు ఆప్యాయతగా కలిగిస్తున్నారు. ఈ సంస్థ చాలా సంవత్సరాల బట్టి పేరెన్నికగలిగినటువంటి సంస్థ. అనేక మంది టూర్లు ఉన్నారు, కానీ ఇది బాగా మంచిది, శ్రేష్టమైనటువంటిది, ఆప్యాయత కలిగినటువంటిది. ఆదరాభిమానాలతో ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్ అంటే ఆ చేసేటువంటి వాళ్ళు మన వెంట ఉంటారు. రోజు మనకు సాధక బాధకాలన్నీ చూసేటువంటిది. కాబట్టి చక్కగా మీరందరూ దీనిని ఉపయోగించుకొని సార్థకత పొందాలని కోరుకుంటూ, మీకు అనుమానాలు కలిగితే దీని మీద ఉన్నటువంటి నెంబర్లను సంప్రదిస్తే వాళ్ళు మనకు అనేకమైనటువంటి వివరాలు తెలియజేస్తారు. సుఖ సంతోషములు పొందాలని కోరుకుంటూ స్వస్తి.